టీ20 వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8 కు చేరుకుంది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమెరికాపై 7 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది. స్వల్ప లక్ష్య ఛేదంలో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడిన సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 50 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు శివన్ దూబే 35 బంతుల్లో 31 పరుగులు చేసి సూర్యకు అండగా నిలవడమే కాకుండా భారత్ కు విజయాన్ని అందించారు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా హర్షదీప్ సింగ్ దెబ్బకి కుప్పకూరింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి అమెరికా 110 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీశాడు. ఇక 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుభారంభం అయితే దక్కలేదు. తొలి ఓవర్లు ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ కూడా 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, సూర్య జట్టును ముందుకు నడిపించారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. 29 పరుగుల భాగస్వామ్యం తర్వాత 18 పరుగులకి బౌల్డ్ అయ్యాడు రిషబ్ పంత్. ఈ దశలో దూబేతో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనవసరపు షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ క్రమంలో 49 బంతుల్లో సూర్య 2 ఫోర్లు 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక 31 పరుగులు చేసిన దూబే నాటౌట్ గా నిలిచాడు. దీంతో 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచి సూపర్ 8 కు చేరుకుంది. పాయింట్ల టేబుల్లో ఏ గ్రూప్ లో 3 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో సూపర్ 8 కు చేరుకుంది.